హలో తెలుగు ప్రజలారా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరొకమైన బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని నిశితంగా గమనించినట్లయితే ఆయన ఇంతకు ముందర అంతరిక్ష పరిశోధన దినం రోజున ఆయన శ్రీహరికోటకి వెళ్ళి అక్కడున్న సైంటిస్ట్ని ఇన్స్పైర్ చేసి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వన మహోత్సవం అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి శ్రీకారం చుట్టడం జరిగింది. సో దీంట్లో ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనకున్నటువంటి శాఖ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి, మీకు తెలిసిన విషయమే. సో ప్రతి శాఖ ఆయన హ్యాండిల్ చేస్తున్నటువంటి ప్రతి శాఖకు సంబంధించి ఒక్కొక్క స్టెప్ చాలా పాజిటివ్ డైరెక్షన్లో జనాల్ని బాగా ఇన్స్పైర్ చేసే విధంగా, జనాల్ని ఆలోచింపజేసే విధంగా, జనాల్ని ఆ యొక్క యాక్టివిటీలోకి ఇన్వైట్ చేసి వాళ్ళందరూ కూడా ఆ యాక్టివిటీలో పాలు పంచుకునే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. ఈ రోజు ఆ వన మహోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం జరిగింది. మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఆల్మోస్ట్ 1,00,00,000 మొక్కలు నాటడానికి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పచ్చదనం అనేది ఓన్లీ 29% ఉంది. దాన్ని ఒక 50%కి తీసుకెళ్లాలి అనేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే, మనకి ఎండాకాలంలో తెలిసిన చెట్లు లేనటువంటి బాధ ఏందనేది. చెట్లు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చెట్టు నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది, కానీ చెట్ల కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది పాయింట్. అది కూడా అక్కడ స్టూడెంట్స్ని కూర్చొని పెట్టి చెప్పడం అన్నది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, భావి తరాలు ఈ చెట్లు నాటే కార్యక్రమం గురించి ఆలోచించాలి, చెట్లు నాటే దిశగా వాళ్ళు పయనించాలన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ని పిలవడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కూడా చెప్తున్నారు, మేము చదువుకునేటప్పుడు మాకు వచ్చేసి స్కూల్లో ఒక రోజు వాటర్ తీసుకొచ్చి చెట్లకు పోసేది, మీరు ఎంతమంది పోస్తున్నారు, ఆ విధంగా ఇన్స్పైరింగ్గా మాట్లాడడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు 2 ఇంపార్టెంట్ పాయింట్లు టచ్ చేసినారండి. ఒకటి, ఆయన ఏం చెప్పినాడు అని అంటే, ఒక చెట్టు అనేది ఒక ఇంటిలో 10 మంది కొడుకులతో సమానం అన్న విషయం చెప్పినాడు. దాన్ని కొంచెం విసిదిస్తూ, అంటే ఒక చెట్టు ఉండడం వల్ల ఒక కుటుంబంలో 10 మంది కొడుకులు ఉంటే ఎంత మేలు జరుగుతుందో అంత మేలు జరుగుతుంది అని చెప్పడానికి ప్రయత్నించినాడు. ఆ చెప్పే ప్రయత్నంలో ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, దీన్ని నేను మీకు పూర్తిగా విశదంగా చెప్పలేకపోతున్నాను, కానీ ప్లీజ్ నా భావం అర్థం చేసుకోండి. ఒక చెట్టు ఉంటే, ఒక టెంకాయ చెట్టు లాంటిది ఉంటే 10 మంది మగబిడ్డలతో సమానం అన్న పాయింట్ అందరికి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పినాడు. ఆయన చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక స్టోరీ గురించి చెప్పినాడు. 3 కాళ్ళు ముదసరి అంటే, ఒక ముసిలాయన తినేసిన మామిడి ముట్టి మనవని పక్కన పెట్టుకొని నాటుతూ ఉంటాడు. అదే దారిలో వెళ్తున్నటువంటి రాజు, ఆయన సేనాపతి, వాళ్ళ సైన్యం అంటే వేటకు పోయి పోతూ ఉంటే, ఆ ముట్టి నాటుతూ ఉంటే రాజు ఆపి సేనాపతితో అంటాడు, చూసినావా ఈ ముసలోడికి ఎంత ఆశ, ఇప్పుడు ముట్టి నాటి అది మామిడి చెట్టుగా పెరిగి దాంట్లో మామిడికాయలు కాస్తే దాన్ని తినాలా అన్నటువంటి ఆశతో ఉన్నాడు, రేపో మాకు చనిపోతాడు అని అన్నప్పుడు ఆ ముసలాయన వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఇది నా కోసం నాటట్లేదు, నా మనవడి తరం కోసం నాటుతున్నాను అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నాడు, మనం ఏ కార్యక్రమం చేసినా మన భవిష్యత్తు గొప్పగా ఉండడానికి, మన పిల్లల భవిష్యత్తు బాగుండడానికి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండడానికి చెయ్యాలి అన్న ఒక పాయింట్ చాలా స్ట్రాంగ్గా తీసుకురావడం జరిగింది. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రేయర్ గురించి ఎలా చేద్దామని అడిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో, సార్ మీరు చదవండి మేము ఫాలో అవుతామని అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్లోని ఒక స్టూడెంట్ని పిలిచి ఆ స్టూడెంట్ దగ్గర ప్రేయర్స్ చదివించి వీళ్ళు ఫాలో అవడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకి, ఆయన తెలివితేటలకి, భవిష్యత్తు తరాల మీద ఆయనకున్న అక్కర, భవిష్యత్తు తరాలకు సంబంధించిన బిడ్డనే పిలిచి చదివించడం అన్నది గొప్ప విషయం అని చెప్పేసి కొనియాడడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు కూడా యథాలాపంగా 2 సార్లు మా ముఖ్యమంత్రి గారు అని పవన్ కళ్యాణ్ గారిని సంబోధించడం జరిగింది. బహుశా ఆయన మాటలు తదాస్త దేవతలు తదాస్తని చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండొచ్చు, ఉండాలని కూడా కోరుకున్నాను. ఎందుకంటే నిజాయితీ పరుడు, గట్టిగా పని చేస్తాడు, భవిష్యత్తు తరాల మీద ఎంతో ఆశగా పనిచేస్తున్నాడు కాబట్టి. ఈ డిస్కషన్లో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అష్యూరెన్స్ ఇచ్చినాడు. ఏమని, ఇక మీద ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు 2 మొక్కలు సంవత్సరంలో నాటితే మొత్తం 10 కోట్ల మొక్కలు నాటొచ్చు ఆంధ్రప్రదేశ్లో, 0.33% గ్రీనరీని పెంచొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం కార్యక్రమం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమని మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించినారంటే, ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి, చెట్లు నాటకపోతే మన భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు లేదు,
ఎండాకాలంలో చెట్లు యొక్క విలువ తెలుస్తుంది, మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు అన్న ఈ గొప్ప మెసేజ్ ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించినారు. ఇదే డిస్కషన్ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట ఏం చెప్పినారంటే మియావాకి ఫారెస్ట్ మెథడ్ గురించి ఒకటి చెప్పినారు. అది జపాన్లో ఫాలో అయినటువంటి ఒక ఫారెస్ట్ ని క్రియేట్ చేయడం, తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఫారెస్ట్ ని తక్కువ సంవత్సరాల్లో ఎలా తయారు చేసింది అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ గురించి నా తదుపరి వీడియోలో ఖచ్చితంగా మీకు క్లియర్ గా వివరిస్తాను. మియావాకి అనే మెథడ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు మియావాకి అనే మెథడ్, దాని గురించి ఏంటంటే నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కి నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు మీ ఊర్లో నాటడానికి ప్రయత్నించండి. దానికి పవన్ కళ్యాణ్ గారి తరపున మీరు నాటండి. ఆయన మీద ఉన్న అభిమానాన్ని, అంటే ఈ చెట్లు నాటడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి గొప్ప ఏం జరగదు, మన భవిష్యత్ తరాలకు గొప్ప జరుగుతుంది. అయినా కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో చెట్లు నాటే కార్యక్రమం మీరు స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తూ, నా వంతు కూడా మా ఊర్లో వీలైనంత దగ్గర చెట్లు నాటడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, 10 మందిని ప్రేరేపిస్తాను. వీలైనంత వరకు నేను సంపాదించే సంపదలు కొంతవరకు ఆ చెట్లు నాటడానికి కంట్రిబ్యూట్ చేస్తానని ప్రామిస్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఈ వన మహోత్సవం కార్యక్రమము, తర్వాత చంద్రబాబు నాయుడు గారి వన మహోత్సవ కార్యక్రమము 29% ఉన్నటువంటి పచ్చదనాన్ని 50% తీసుకెళ్లడానికి మనం అందరం ఖచ్చితంగా ప్రయత్నించాలని కోరుకుంటూ, మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని అభినందిస్తూ మీ అందరికీ పిలుపునిస్తూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.